హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి ఫిష్ కర్రీ అయితే మీకు చూపిస్తానండి. నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఏం లేదండి, ఇదైతే ఫిష్ ఫ్రై చేసి కర్రీ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది బెంగాలీ రెసిపీ. ఎందుకంటే మాదైతే శ్రీకాకుళం కదండి. మా సైడ్ ఎవరు కూడా ఫిష్ అయితే ఫ్రై చేసి అయితే కర్రీ చేసుకోరు. నార్మల్‌గా తాలింపులోనే ఫిష్ చేసుకొని అమ్మ కర్రీ చేసేది. కానీ నా మ్యారేజ్ అయ్యాక ఖరగ్‌పూర్‌లో అయితే మా అత్తయ్య మాత్రం ఫిష్ మాత్రం ఫ్రై చేసి మళ్ళీ కర్రీ చేసేది. నేను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ నాన్ వెజ్ వండింది కూడా ఈ ఫిష్ కర్రీయేనండి. అత్తయ్య చెప్తే వండేదాన్ని. చాలా టేస్టీ అనిపించేది నాకైతే. నా స్టైల్ ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. అయితే బెంగాల్లో మేము ఉండేటప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే, ఎవరు భోజనాలు చెప్పినా సరే ఫస్ట్ అయితే ఫిష్ కర్రీ చేసేవారండి. అది ఫ్రై పీస్తోనే కర్రీ చేసి పెట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది. అయితే ఈ కర్రీ మాత్రం చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అని, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలాగ పీసెస్ అన్నింటికి ఉప్పు, పసుపు, లైట్గా కారం వేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకుంటే సరిపోతుంది. కలర్ కోసం మాత్రమే కొద్దిగా నేను కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి. కర్రీ కంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టూ పీసెస్ నేను ఫ్రై చేసి తీసుకుంటాను కదా. ఇప్పుడు చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపున కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అయితే మా వారైతే పుట్టింది పెరిగింది అంతా బెంగాల్లోనే కాబట్టి ఆయనకి ఇలా ఫ్రై చేసి కర్రీ చేస్తే చాలా అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్లో ఎప్పుడు ఇలానే చేయించుకొని మరీ తినేవారు. ఇప్పుడంటే ఒక్కోసారి టైం ఉండదు, పిల్లల కోసం చేసేటప్పుడు ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి నేను నార్మల్గా వండేస్తుంటాను. కానీ ఆయన ఎప్పుడైనా అడిగితే మాత్రం కంపల్సరీ ఇలానే చేస్తాను, ఈ ప్రాసెస్లోనే చేస్తానన్నమాట. అయితే మొత్తం ఇలాగే అన్ని పీసెస్ ఫ్రై చేసుకోవాలండి. పీసెస్ అన్నీ కూడా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. దీనికోసం అయితే ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా టమాటాలు కూడా ఒక 2 తీసుకొని ప్యూరీ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఈ లోపల ఈ పీసెస్ అయితే బాగా ఫ్రై అయిపోతాయండి. ఫిష్ అన్నీ వేగిపోతాయి కదా. వేగిపోయినాక అన్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చేపలు ఫ్రై చేసిన ఆయిల్లోనే ఈ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్ని మనం ఇలా వేసుకుంటే చేప స్మెల్ కూడా బాగా వస్తుంది. అందుకే నేను ఈ ఆయిల్లోనే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా రుబ్బుకొని 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. తర్వాత 2 టమాటోస్ని ఇలాగ నేను చాపర్లో చాప్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం ఫ్రై అయినాక దీంట్లోనే ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేస్తాం కదా, మళ్ళీ ఎక్కువైపోతుంది. 2 స్పూన్స్ వరకు అయితే కారం యాడ్ చేసుకోండి. కారం మాడిపోకుండా సిమ్లోనే అంతా నీట్గా కలుపుకోవాలి. ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని మరగబెట్టుకోవాలి. వాటర్ బాగా వేసుకొని కలుపుకున్నాక బాగా మరిగించుకోవాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడైతే ఒక్కొక్క చేప ముక్కను తీసుకొని వేసుకోవాలన్నమాట. అన్ని చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని ఇంకా సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ అయితే కర్రీని మగ్గనిచ్చుకోవాలండి. సిమ్లో అలానే వదిలేయాలండి. నీట్గా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టుకొని అయితే 10 మినిట్స్ అయితే సిమ్లో వదిలేస్తానండి నేనైతే. 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా కుదుపుకోండి, అంతా నీట్గా కలుస్తాయి కాబట్టి. చూడండి ఎంత దగ్గరగా అయిపోయింది. ఇలా దగ్గరగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అని చేపల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో